హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 26. ఫ్రెండ్స్ దగ్గర ఉన్న కారులో హాస్పిటల్‌కి వెళ్తున్నారు. ఆద్య, తన ఫ్రెండ్స్ అండ్ అంజన. అంజనకి ఒంట్లో వణుకు పుడుతుంది. ఆద్యకి ఏమవుతుందా అని భయంగా ఉంది. భయపడుతూనే అర్జున్‌కి కాల్ చేసింది అంజన టెన్షన్‌గా. ఆద్యకి యాక్సిడెంట్ అయిందన్నయ్య అని హాస్పిటల్ నేమ్ కూడా చెప్పింది తను. అర్జున్ షాక్ అయ్యి అక్కడ ఉన్న చోటే కుప్పకూలిపోతాడు. కింద కూర్చుండిపోతాడు. అసలు సూర్యకి ఏమీ అర్థం కాదు. అర్జున్ అలా కింద కూర్చోగానే సూర్యకి ఒక్కసారిగా భయం వేసి, "ఏమైంది బావా? ఏమైంది అలా అయిపోయావు?" అని అడుగుతాడు సూర్య అర్జున్ని. అయినా సరే అర్జున్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. సూర్యకి ఇక భయం ఎక్కువై, "బావా ఏమైంది?" అని గట్టి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి ఒక్కసారిగా అర్జున్ తేరుకుని, "రేయ్ రేయ్ నా పొట్టికి యాక్సిడెంట్ అయ్యిందంట్రా" అని మాటలు ఒక్కొక్కటి కూడదీసుకుని చెప్తాడు అర్జున్ భయంగా. సూర్యకైతే షాక్‌తో చెమటలు పడతాయి. "ఏమంటున్నావు బావా? ఆద్యకి యాక్సిడెంట్ జరగడం ఏంటి? అసలు నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పు బావా" అని అంటాడు సూర్య టెన్షన్‌గా. "ముందు మనం ఆద్య దగ్గరికి వెళ్దాం పద" అని అంటూ అంజనాకి కాల్ చేసి విషయం తెలుసుకుంటాడు సూర్య. అర్జున్ దగ్గరకు వచ్చి, "రా బావా వెళ్దాం" అని అంటుంటే అర్జున్‌లో అస్సలు చలనం అనేది లేదు. "బావా రా బావా, బుజ్జమ్మ దగ్గరికి వెళ్దాం రా" అని అంటుంటే అర్జున్ అసలు కదలడం లేదు. "రే బావా ఏమైందిరా నీకు? బుజ్జమ్మకి ఇలా జరిగితే నువ్వేమీ మాట్లాడవేంట్రా" అని కోపంగా బాధతో ఏడుస్తూ అంటాడు సూర్య. అర్జున్‌కి ఇంకా కన్నీళ్ళు ఆగనంటూ బయటకు పరుగులు తీస్తూ ఉంటాయి. సూర్యని గట్టిగా హత్తుకుని గట్టి గట్టిగా ఏడుస్తూ, "రేయ్ నా పొట్టిదానికి ఏం కాదు కదరా! నా బంగారానికి ఏమైనా జరిగితే నేను బ్రతకలేను. నా బుజ్జమ్మని హాస్పిటల్‌లో నేను చూడలేనురా. నువ్వు వెళ్ళి దాన్ని చూసుకో. మొత్తం తగ్గాక నా దగ్గరకు తీసుకురా. దాన్ని అలా బెడ్ మీద హాస్పిటల్‌లో నేను అస్సలు చూడలేను. నేను తట్టుకోలేనురా" అని సూర్యని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు అర్జున్. సూర్యకైతే అర్జున్ అలా అయిపోతాడు అని అస్సలు ఊహించలేదు. "ఏం కాదు బావా బుజ్జంకి, ఏం కాదు. రా హాస్పిటల్‌కి వెళ్దాం" అని అంటుంటే, "లేదురా లేదు, నేను రాను" అని అంటాడు అర్జున్. "ఏం కాదురా బావా" అని బలవంతంగా తీసుకెళ్ళి కారులో కూర్చోబెడతాడు సూర్య అర్జున్ని. సూర్య డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ని రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాడు స్పీడ్‌గా. అర్జున్ అయితే ఎప్పుడూ హుందాగా, గంభీరంగా ఉండే అర్జున్ ఇప్పుడు తన ప్రాణమైన ఆద్య కోసం చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు ఆద్య కోసం. "బావా టెన్షన్ పడకు, బుజ్జమ్మకి ఏమీ కాదురా" అని అంటాడు సూర్య ఓదారుస్తూ. "ఏం కాదు అన్నంత వరకే. ఏమైనా జరిగితే నాలో దాగి ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు. నా పొట్టిది నా ప్రాణం. దానికి ఏమీ కావద్దు. డాక్టర్స్‌ని ఎక్కడి నుంచైనా తీసుకురా. నా పొట్టికి మాత్రం ఏం కాకూడదు" అని గట్టి గట్టిగా అరుస్తాడు అర్జున్. సూర్యకి అర్జున్ని చూస్తూ ఉంటే భయమేస్తుంది. బుజ్జంకి ఏమైనా అయితే అసలు అర్జున్ ఏమైపోతాడో అని. ఎలా అయినా సరే స్పీడ్‌గా హాస్పిటల్‌కి చేరుకున్నారు ఇద్దరు. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఐసీయూ బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. అర్జున్ ఫాస్ట్‌గా వచ్చి కోపంగా ఐసీయూ డోర్‌ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు అర్జున్. తనని ఎంత ఆపుతున్నా సరే ఆగకుండా అక్కడ ఉన్న ఆద్య, అంజనా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కసారిగా అర్జున్ని చూసి షాక్ అయ్యారు. అర్జున్ ఇక్కడ ఉండడం ఏంటి అని. అర్జున్ ఫాస్ట్‌గా లోపలికి వెళ్ళి ఆద్యను చూస్తూ అక్కడే నిలబడ్డాడు. అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా అర్జున్‌కి భయపడి సైలెంట్‌గా ట్రీట్మెంట్ చేయటం చేస్తున్నారు. అర్జున్‌కి అయితే ఆగనంటూ కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి బాధతో. ఆద్య బెడ్ మీద స్పృహ లేకుండా రక్తపు మడుగుల్లో పడి ఉండడం అర్జున్ గుండెను మెలిపెడుతుంది బాధగా. డాక్టర్స్ 4 గంటల పాటు కష్టపడి ఆద్య చేతికి కట్టు వేసి కాలికి 3 కుట్లు పడ్డాయి. కట్టు కట్టి చిన్న చిన్న దెబ్బలకు కూడా ట్రీట్మెంట్ చేసి బయటకు వెళ్ళిపోయారు డాక్టర్సు. అంతా ఓకే. ఒక 1 మంత్‌లో మంచిగా తిరగలుగుతుంది అని చెప్పి
డాక్టర్స్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అర్జున్కి అప్పుడు సరిగ్గా ఊపిరి పీల్చుకోగలిగాడు. ఆద్యకి ఏమీ కాలేదు, మంచిగా క్యూర్ అయిపోతుంది అని అర్థమయ్యాక అప్పుడు నార్మల్ అయ్యాడు అర్జున్. అర్జున్ ఆద్య దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కన చైర్లో కూర్చుని ఆద్య చేతిని పట్టుకుని కన్నీళ్లు కారుస్తున్నాడు అర్జున్ ఆద్య వైపు చూస్తూ. డాక్టర్స్ అర్జున్కి ఏం చెప్పారో బయట అందరికీ కూడా అదే చెప్పారు. అందరూ కొంచెం నార్మల్ అయ్యారు. ఇప్పుడు ఎవరిని లోపలికి పంపించరు. అర్జున్ అయితే ఆద్య దగ్గర నుంచి అస్సలు కదలడమే లేదు. ఆద్య ఆ రోజు మొత్తం అసలు స్పృహలోనే లేదు. అర్జున్ అయితే అక్కడ నుంచి అస్సలు కదలలేదు, ఏమీ తినడం లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆద్య దగ్గర నుంచి ఒక్క అడుగు కూడా జరగడం లేదు. అక్కడ ఉన్న అందరికీ అర్జున్ని కదిలించాలి అంటే భయంగా ఉంది. ఆద్య చేతిని పట్టుకుని అర్జున్ అస్సలు వదలలేదు. సూర్య అర్జున్ దగ్గరికి వచ్చి, బావా ఈ జ్యూస్ తాగరా అని గ్లాస్ తన ముందు పెట్టాడు సూర్య. అర్జున్ తాగకుండా అసలు చూపు కూడా తిప్పకుండా ఆద్యను చూస్తూ అలానే ఉన్నాడు. సూర్య కొంచెం గట్టిగా బావా అని పిలిచాడు. అంతే, సూర్య గొంతు పట్టుకుని లాక్కెళ్ళి గోడకు ఆనించి ఎర్రబడ్డ కళ్ళతో సూర్య గొంతు మీద పట్టు పెంచుతూ ఉన్నాడు. ఒకసారి చెప్తే అర్థం కాదా? నన్ను అసలు డిస్టర్బ్ చెయ్యొద్దు. నన్ను కదిలించాలని చూస్తే నాలో రాక్షసుడు బయటికి వస్తాడు అని అంటూ ఇంట్లో వాళ్ళందరి వైపు ఒకసారి కోపంతో చూసి మళ్ళీ ఆద్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అర్జున్. ఆ క్షణం అర్జున్ని చూసిన వాళ్లకు భయంతో చెమటలు పట్టి వణికిపోయారు. సూర్య పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. అర్జున్ని చూసి ఎలా కోపంగా వణికిపోతూ ఉన్నాడు. అక్కడ ఉన్న అందరూ భయంతో బయటికి వెళ్ళి ఉంటారు. సూర్య అందరినీ ఇంటికి పంపించేస్తాడు. ఇప్పుడు హాస్పిటల్లో అర్జున్, సూర్యనే ఉన్నారు ఆద్యకి తోడుగా. ఇంకింట్లో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకలా 24 గంటలు గడిచాయి. అయినా కూడా ఆద్య అస్సలు స్పృహలోనే లేదు. అర్జున్కి విపరీతంగా టెన్షన్ వచ్చి డాక్టర్స్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు అర్జున్. ప్రపంచంలోనే టాప్ డాక్టర్స్ ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నారు. ఆద్యకి మెలకువ రాకుండేసరికి అర్జున్కి విపరీతంగా కోపం వచ్చి హాస్పిటల్ మొత్తం దద్దరిల్లిపోయేలా అరుస్తున్నారు. అర్జున్ కోపం చూసి అక్కడ ఉన్న డాక్టర్స్కి వణుకు వస్తుంది. డాక్టర్స్ ఎంత చెప్పినా అర్జున్ అర్థం చేసుకునే పొజిషన్లో అస్సలు లేడు. అర్జున్ అయితే పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదు. ఎంతో హుందాగా ఉండే అర్జున్ ఈ 2 రోజులు పిచ్చివాడిలా జుట్టు మొత్తం చెదిరిపోయి, అతడి షర్ట్ నలిగిపోయి, తిండి లేక మొహం మొత్తం పీక్కుపోయి ఉన్నాడు నీరసంగా. అర్జున్ని అలా చూసి అర్జున్ పేరెంట్స్కి వాళ్ళ గ్రానీకి కూడా గుండె తరుక్కుపోయింది. చాలా బాధపడ్డారు. అర్జున్ చూసి వాళ్ళకు కూడా భయం వేస్తుంది, చెప్తే ఏమంటారో అని. ఇంకలా ఆ రోజు మొత్తం ఆద్యకి స్పృహ రానే లేదు. అర్జున్ కూడా ఆద్య పక్కన అలానే కూర్చుని ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకు ఆద్యకి చిన్నగా మెలకు వస్తుంది. అర్జున్ ఆద్య తల పక్కన కూర్చొని జుట్టును నిమురుతూ ఉన్నాడు ప్రేమగా. ఆద్యకి చిన్నగా స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసింది. డాక్టర్స్ తనను చెక్ చేసి ఏ ప్రాబ్లం లేదని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. తన చుట్టూ తన ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆద్య వాళ్ళందరినీ చూసి నవ్వుతుంది. ఇక అర్జున్ కనిపించకుండేసరికి బావ ఎక్కడ అత్తయ్యా అని అడుగుతుంది సీతగారిని, అదే అర్జున్ తల్లిని ఆద్య. ఎందుకంటే ఆద్యకి పక్కనే అర్జున్ ఉన్నాడు కానీ తెలీదు. మేమందరం ఉన్నాంగా, మమ్మల్ని ఎవరిని అడగకుండా మీ బావని అడుగుతావే తింగరిదానా అని అంటారు సీతగారు. ఆద్య చిన్నగా నవ్వుతుంది. ఎలా ఉంది తల్లి అని అడుగుతారు అర్జున్ వాళ్ళ గ్రాని. ఆ బాగానే ఉన్నానమ్మమ్మ, మీరెవరూ టెన్షన్ పడకండి, నాకు బాగానే ఉంది అని చెప్తుంది ఆద్య నవ్వుతూ. ఆద్య అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అందరికీ హ్యాపీగా అనిపించింది. కొంచెం సేపు ఆద్యతో అలానే మాట్లాడుతూ ఉన్నారు అందరూ. సూర్య కూడా ఆద్య అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సూర్యకి కూడా టెన్షన్ మొత్తం తగ్గి నార్మల్ అయ్యాడు. ఆద్య అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా డోర్ వైపు చూస్తూ ఉంది. సీతగారు ఆద్యని గమనించి, ఏంటే ఒకసారి డోర్ వైపు చూస్తూ ఉన్నావు, అర్జున్ కోసమా
అని అంటారు సీతగారు నవ్వుతూ ఆద్యని. అవునత్తయ్య, బావొస్తే నన్ను చూసి కోప్పడతాడు కదా. నాకు భయంగా ఉంది అత్తయ్య. మీరందరూ ఇక్కడే ఉండండి. నన్ను తిడుతూ ఉంటే మీరు ఆపండి అని చిన్నగా చెప్తుంది ఆద్య వాళ్ళతో. ఆద్య అలా చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుని సైలెంట్గా నిలబడి చూస్తూ ఉన్నారు. అర్జున్ అయితే ఆద్యని చూసి సంతోషంగా ఉన్నాడు. తన మాటలు ఆనందంగా వింటూ నిలబడ్డాడు ఆద్య పక్కనే అర్జున్. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, బావొచ్చాక నన్ను మీరే కాపాడాలి. ఇంతకీ మన ఆద్య పాప అర్జున్ ఉన్న సంగతే చూడలేదు. ఎందుకంటే పక్కన ఉన్నాడు కదా. ఇంకా శాడిస్ట్ బావని నేను భరించలేను అని ఫ్లోలో అనేసింది ఆద్య. ఆ మాట వినగానే అక్కడ ఉన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్తో నోళ్లు వెళ్ళబెట్టారు. అర్జున్ అయితే ఆద్య వైపు అలానే చూస్తూ నిలబడ్డాడు. అమ్మమ్మ, అమ్మమ్మ, నువ్వైనా నన్ను కాపాడు ప్లీజ్ అమ్మమ్మ. నాకు భయంగా ఉంది. ఆ శాడిస్ట్ బావ వచ్చి ఏమంటాడో ఏంటో అని అంటుంది ఆద్య భయంగా. పాపం అర్జున్ తన పక్కనే ఉన్నాడని ఇంకా చూడలేదు ఆద్య. ఆద్య అలా అనగానే, ఏంటే నేను శాడిస్ట్నా? నీ పని అయిపోయింది ఆగవే అని బేస్ వాయిస్తో అంటాడు అర్జున్ ఒక్కసారిగా. అంతే, ఇక ఆ మాటకు ఆద్యలో వణుకు వచ్చి పక్కకి తిరిగి చూస్తుంది అర్జున్ని. అర్జున్ ఎర్రబండ కళ్ళతో ఆద్యని చూస్తున్నాడు. ఆద్యకి అర్జున్ని అలా చూడగానే ఒంట్లో వణుకు వచ్చింది భయంతో. అర్జున్ అందరి వైపు ఒక చూపు చూశాడు. అంతే, దెబ్బకి అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు ఒక్కొక్కరుగా. ఆ చూపుకి అర్థం తెలిసి అర్జున్ సైలెంట్గా వచ్చి ఆద్య బెడ్ పక్కనే కూర్చున్నాడు. ఆద్య భయంతో తల కిందకు దించుంచింది. అర్జున్ ఆద్య చేతిని పట్టుకుని పొట్టి ఇటు చూడవే అని బాధగా చెప్తాడు అర్జున్. ఆద్య చిన్నగా అర్జున్ని చూస్తుంది. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి షాక్ అయ్యి, ఏంటి బావా, ఎందుకు ఏడుస్తున్నావని అంది. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి అర్జున్ కొన్ని నిమిషాలు ఆద్య చేతిని అలానే పట్టుకుని సైలెంట్గా ఉండి తన బాధను మొత్తం తీర్చుకున్నాడు. ఎందుకంటే ఆద్యకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత టెన్షన్ పడ్డాడో అర్జున్కే తెలుసు. ఆద్యకైతే అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆగనంటూ తనకి కూడా కన్నీళ్లు కారిపోతున్నాయి ఆద్యకు. అర్జున్ తన బాధను మొత్తం తగ్గించుకుని కోపంగా అర్జున్ ఆద్య వైపు చూస్తున్నాడు. మళ్ళీ కోపం ఎందుకో ఆద్య మళ్ళీ భయంతో ఒక్కసారిగా బిగుసుకుపోయింది. అర్జున్ కోపంగా, నీకంత అర్జెంటుగా స్కూటీ నేర్చుకోవాల్సిన అవసరం ఏముందే మెంటల్ దానా? అయినా నాకు చెప్తే నేను నేర్పిస్తాను కదా. నీ వల్ల అని ఇంకేమీ మాట్లాడలేక ఆద్య బాధపడుతుందని ఇక అర్జున్ సైలెంట్ అయ్యి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని సైలెంట్గా ఉన్నాడు అర్జున్. ఆద్య కూడా కొంచెం సేపు సైలెంట్గా ఉంది. తర్వాత తన తింగర బుర్రకి పని చెప్పి బావా అని రాగాలు తీస్తూ అర్జున్ని పిలిచింది ఆద్య. ఏంటే, మూతి పగలగొడతా మళ్ళీ మాట్లాడ్డావంటే, సైలెంట్గా ఉండు అని కసిరేస్తాడు అర్జున్ ఆద్యని. నీ పని ఇప్పుడు కాదు, నీకు మొత్తం తగ్గాక అప్పుడు చెప్తా నీ పని అని అంటాడు శాడిస్టిక్ నవ్వుతూ అర్జున్. బావా ప్లీజ్ నన్నేమీ అనొద్దు, నాకు ఏడుపు వస్తుంది అని గారాబంగా అంటుంది ఆద్య అర్జున్తో. నిన్ను ఈ గారాబం చేసే చెడగొట్టానే నేను. ఇప్పటి నుంచి గారాబం అస్సలు చెయ్యను. నేను శాడిస్ట్ లాగే ఉంటాను. నువ్వే అన్నావుగా శాడిస్ట్ అని, సో నేను ఇప్పుడు శాడిస్ట్గా మారిపోయా అని అంటాడు అర్జున్ నవ్వుతూ. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. వచ్చే ఎపిసోడు ఆ తర్వాత వచ్చే ఎపిసోడు ట్విస్ట్ అసలు మీరు భరించలేరేమో, ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒకవేళ గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.